యెషయా గ్రంథము 14 అధ్యాయము 17 వాక్యం. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించినవాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తన నివాస స్థలములకు పోలేని వాడు. చూసారా? ఆ 3 పాయింట్ల మీద జాగ్రత్త చేస్తే లోకమును అడవిగా చేశాడు. నిన్ను అతని మాట విని లోకమును ప్రేమించిన వాడిని తను చెరపట్టినాడు. చెరపట్టబడిన తర్వాత తన నివాసానికి పోకుండా అడ్డుకుంటున్నాడు. మన నివాసానికి మనం పోకుండా అడ్డుకుంటున్నాడు. ఏమిన్నాడు? వారి స్వభావం వల్ల పెడతాడు, వారి ఆశల వల్ల పెడతాడు, వాటన్నిటిని బట్టి మనం దిమ్మలు చేసి పానీకొని చేస్తాడు. అయితే ప్రేమమైన దేవుడిని ప్రక్కన నిలబడినాడు. బంధింపబడిన వారిని విడిపించుటకు ఆయన లోకంలోకి వచ్చినాడు. శత్రువు చేత బంధింపబడిన నిన్ను విడిపించి వాడుకోవటానికి వచ్చినాడు. అది నీకు తెలియదు. నువ్వు ఆయన చేత రక్షింపబడిన తర్వాత నీవు నీ సొత్తు కాదు. నేను కడిగినారు, ఆయన రక్తం ఇచ్చినారు, ప్రాణం పెట్టినారు, తన సమస్త ఉచ్చారణ చేసినాడు. ఆయన మార్గంలో నడవాలంటే నువ్వు దేని వైపు చూడకూడదు. నేనేంతో ఆయన వైపు ఉండాలి. మహిమ కలిగిన పట్టులోనే ఉండాలి. ప్రేరణ ఎంతో మంది వారి జీవితాన్ని దేవుని చేతులు పెట్టుకున్నారు, సహించినారు, శిలువను వచ్చినారు, మహిమలో ఉన్నారు, ఆనందించినారు. పరలోకం అన్నది అన్ని విషయంలో నేను 71లో మార్మస్ పొందినాను. దాదాపు 50 సంవత్సరాలు చాలా నేర్చుకోలేను. ఇప్పుడు ఎంతో నేర్చుకోవాలని ఆశపడుతున్నాను. కొన్ని విషయాలు బోధన కూడా చాలాసార్లు రాంగే నా సొంత నీతి. కానీ ఇప్పుడు దేవుని దగ్గరికి వస్తే నడిపిస్తున్నాడు. నువ్వు పనికిరావు. పరలోకం ఉంది. పరలోకం ఎప్పుడుంది? 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత పరలోకం ఉందనుకునేవాడిని కాదు. పరలోకం ఉంది. ఆ పరలోకంకు ముందుగా పరదయిస్తుంది. 2 ఉన్నాయి. యేసు ప్రభువు దొంగతో చెప్తున్నాడు, నిశ్చయంగా నీవు నేను నాతో కూడా పరదయిస్తున్నావు. ఆ పరదయిస్ ఎవరికంటే మోగవారు, చెవిటివారు, చూడలేని వారు, గ్రహింపలేని వారు, చిన్న బిడ్డలు, పరలోకంలో కొన్ని తెలియని వారు. యేసు ప్రభువు రాక మునుపు ఉండి చనిపోయిన వారు, వారందరికీ పరదయస్సులు తర్పిస్తారు. దేవుని కరిగి యేసును వచ్చిన తర్వాత ఆయన రక్తం కడగబడి పరిశుద్ధంగా ఉంటూ ఆత్మ కొరకు భారం కలిగి కొన్ని ఆత్మ రక్షణకు నడిపిస్తూ క్రీస్తు మార్గంలో నడుస్తూ ఆయన స్వరూపులకి శిలువకు వస్తే వెళ్ళిన వారంతా పరలోకంలో ఉన్నారు. ఆ కైలాస భాష ఒక గృహం దగ్గర గృహం నుంచి వెలుగు ప్రకాశిస్తుందట. ఏంటి ఈ గృహం ఎంత అందంగా ఉంది, ఈ వెలుగు వస్తుంది ఏంటి? ఆ తలుపులు తీయబడి చూస్తే ఒక వృద్ధుడు వెలుగుతో నింపబడి ఉన్నాడు. ఏమిటి? ఎవరి పేరు? యేసులరా ఎవరేమని తెలుస్తుందా? మహాప్రకటన గ్రంథంలో ఉంటుంది. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13వ వాక్యం చదవండి. పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పి, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుగు చేసుకుని, అందువల్ల వారు దేవుని సింహాసనం ఉండి ఆయన సేవించున్నారు. ప్రియసోదరుడా, ఈ లోకములో దేవుని కొరకు నువ్వు మహాశ్రమను అనుభవించిన, శిలువను మోసినప్పుడు ఆయన నీకు ప్రతి భాషను తెలిసేసి నీకు ఆయన తెల్లని వస్త్రాన్నిచ్చి ఆయన సింహాసనం పక్కన కూర్చొని గొప్ప భాగ్యం చేస్తారు. కనుక వారు అడిగినప్పుడు ఆయన దేవుని కొరకు పరిశుద్ధంగా తను కాపాడుకొని
దేవుని కొరకు జీవించినాడు. ఆ యొక్క గాయములు దేవుని కొరకు గాయపరచబడినాడు. దెబ్బలు పడిన గాయాలు, ఆ ప్రతి గాయంలోంచి వెలుగు ప్రకాశిస్తుంది. ఆయన దేవుని కొరకు తను కాపాడుకున్నాడు. లోపల పరిశుద్ధంగా జీవించినాడు. సోదరా, ఆయన పక్షపాతి కాదు. ఎవరైతే పరిశుద్ధతను ప్రేమించి లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా దేవునికి అప్పగించి ఆయన లెక్కలను జీవిస్తారు, వారి మహిమలో ఉంటారు. ఇది మనది కాదు, శాశ్వతం కాదు, నివాసం శాశ్వతం కాదు. ఏదో ఒక దినమున మనం వెళ్ళిపోవాలి. ఎప్పుడు వెళ్తామో తెలుసా? ఎప్పుడు వెళ్తామండి మనకు తెలుసా? ఎప్పుడు వెళ్ళేది కూడా మనకు తెలియదు. అదే మనం చూసినట్లయితే సోదరు ఇక్కడ చూడండి, 16వ అధ్యాయం 16వ వాక్యంలో ప్రకటన గ్రంథము, ఇదిగో నేను దొంగ వలె వచ్చుస్తున్నాను, తాను దిగంబడుగా సంచరిస్తున్నందున జనులు తమ దిశమలను సూతులేమో అని మెలకుగా వెళ్ళి తన వస్త్రంలో కాపాడుకునేవాడు. దాన్ని తెల్లని వస్త్రంలో ధరించాలంటే నీకు మెలకు కావాలి. మెలకు అంటే వస్త్రంలో కూడా పాడైపోయి కంపు కొడుతున్న ఆ కుమ్మాడు బుద్ధి వచ్చినప్పుడు మెలకు, నేను ఎందుకు ఇలా ఉన్నాను, ఎందుకు ఇలాంటి స్థితిలో ఉన్నాను, ఎందుకు దిగంబడినైనా, ఎందుకు ఈ యొక్క శ్రమలో ఉన్నాను, ఎందుకు నేను దేవుని మహింపరచలేకపోతున్నాను, పరిశీలించి నా తండ్రి ప్రేమమయ్య, ఆయన ఇంట్లో అనేక మంది పని వారు ఉన్నారు, ఆహారం సమృద్ధిగా ఉన్నది, నా తండ్రి ఇంటికి వెళ్తాను, కుమ్మని అనిపించుకుంటూ అది మారు మనసు గుర్తు పెట్టుకో. నీ పాపపు జీవితం నొప్పుకోకుండా, నీ శరీరంలో ఉన్న బలహీనతలు సరి చేసుకోకుండా ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే పాపిని ప్రేమించాడు, పాపాన్ని అసహించుకున్నాడు. పాపంతో ఆయన దగ్గరికి వెళ్ళడానికి లేదు, పాపను విడిచిపెట్టాలి. అది విడిచిపెట్టి ఆశ కలిగి, ప్రభువా నేను ఇలాంటి వ్యక్తిని, నన్ను క్షమించు అని ఎప్పుడైతే అడుగుతావో ఈ లోకంలో నీకున్న శోధనలు శ్రమలన్నింటి నుంచి దేవుడు నేను విడిపిస్తాడు. నీకున్న సమస్యలన్నింటి నుంచి విడిపిస్తాడు. ఆయన నిన్ను కౌగిలించుకుంటాడు, సంతోషభరితుడుగా ఉంటావు. మహిమలో తెల్లని వస్త్రం ధరించుకుంటూ పరలోకము, ఆ మహామహిమలో ఉండాలని ఎంతోమందికి ఆశ ఉంది. అంటే పరలోకం వరకు ఆశించి నేను పరలోకం వెళ్తానంటే నువ్వు ఇక్కడ నీ దిశమల సిగ్గు కనపడకుండా నీతి వస్త్రాలు కొనుక్కోవాలి దేవుని దగ్గర. నీ జీవితంతో సరి చేసుకుంటూ రక్తంలో ఉన్నప్పుడు ఆయన నిన్ను కలుగుతాడు. రెండవదిగా దేవుని నేను మేలు పొందులకు దేవుని యొక్క వాక్యం ఇవ్వబడింది. ఈ వాక్యంను మన హృదయంలో పదిలపరుచుకుని వాక్య ప్రకారం జీవించాలి. నా ఆజ్ఞలు నా కట్టలు కైకొనండి. వాక్య ప్రకారం జీవించడం అంటే ప్రేసులారా నీకు ఒక సరిహద్దులు ఏర్పరచుకోవాలి.